రామలక్ష్మికి శ్రీలత అంటే ఏంటో అంటే అంత గొప్ప అమ్మ ఇంకెవరికి ఉండదు అని నిరూపించాలనుకొని ఆస్తి మొత్తం తన మీద ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పిన సీతాకాంత్తో రామలక్ష్మి మాట్లాడుతుంది. నా మీద మీకు చాలా ప్రేమ ఉంది కదా, మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో నా మీద కూడా అంతే ప్రేమ ఉంది అంటూ ఉంటారు కదా, మరి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నిరూపిస్తానని అయితే చెప్తుందనమాట. అయితే నీ మీద ఇష్టం ఉంది కానీ మా అమ్మ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది, కానీ మా అమ్మ నువ్వు అనుకున్నట్టు కాదు, ఆమె అలాంటిది కాదని ప్రూవ్ చేయడం కోసం నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు చెప్పినట్టు వింటాను అని. అయితే రామలక్ష్మి ఏం చెప్తుందంటే, కుమార్ అనే లాయర్కి ఫోన్ చేస్తాడు కదా సీతాకాంత్ ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేయమని, ఆయనకి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయమని చెప్తారనమాట. ఇదంతా రామలక్ష్మి సీతాకాంత్కి చెప్పుంటుంది. నీకు కరెక్ట్గా వారం అంటే వారంలోనే వాళ్ళ బుద్ధి ఏంటో తెలుస్తుంది అని. నిజంగా ఆస్తికి ఆశపడిన వాళ్ళ కాదా అనేది, ఒకవేళ నేనే తప్పు అని కానీ రుజువైతే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, అత్తయ్య కాళ్ళని నా కన్నీళ్ళతో కడిగి నా నెత్తి మీద చల్లుకుంటానంటున్నట్టు చెప్తుందనమాట. ఇంకా రామలక్ష్మికి శ్రీలత గొప్పతనం తెలియడం కోసమైనా ఇలా చేయాలని అనుకుంటాడు. అయితే ఆ లాయర్తో ముందుగానే మాట్లాడి మొత్తం సెట్ చేసేస్తాడనమాట ఫేక్ డాక్యుమెంట్స్ని. ఇక సంతకాలు కూడా చేసి ఇక శ్రీలతకి చేతిలో పెడతాడు. అయితే సందీప్ శ్రీలత ఒక్కసారిగా మొహాలు వెలిగిపోతాయన్నమాట. ఇంకా ఏముంది, మనం అనుకున్నది జరిగిపోయింది, ఇంకా ఈ శ్రీవల్లి ఉండి ఆస్తి మనది అయిపోయింది, ఇప్పుడు కంపెనీ కూడా మనదే అయిపోతుంది కదా అత్తయ్య గారు అని అయితే చెప్తూ ఉంటే, అంతే కదా అంటే ఈ సిరి వాళ్ళ తాతయ్య, అది సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా, అమ్మ శ్రీలత ట్రాన్స్ఫర్ వరకే అయ్యింది, అధికారం సీతకే ఉంటుంది అంటే శ్రీవల్లిని కదిలిస్తుంది అనమాట శ్రీలత. అదేంటి అధికారం అని, ఆస్తే అత్తయ్య గారి పేరు మీద ఉన్నప్పుడు అధికారం మా అత్తయ్యకే కదా దక్కాలి అని అక్కడి నుంచే మెల్లమెల్లగా సీతాకాంత్కి అర్థమవుతూ వస్తుందన్నమాట వాళ్ళ బుద్ధి ఏంటి అనేది. ఇంకా వారంలోపు మొత్తం అయితే ఒక క్లారిటీకి వస్తుంది. ఇంకా రామలక్ష్మి చెప్పినట్టుగా ఒక వారం అంతా కానీ ఆస్తి వాళ్ళ చేతుల్లో ఉంది అన్నట్టుగానే తెలిస్తే అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది పూర్తిగా అర్థమైపోతుంది. అందుకనే రామలక్ష్మి అయితే ఈ ప్లాన్ వేసింది. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.